హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరు బాగుండాలి, ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు పచ్చికాయలు, పండుకాయలు టమాటా పచ్చడి చేస్తున్నానండి. పచ్చికాయలు కొన్ని, పండుకాయలు కొన్ని, టమాటాలు. చట్నీ బాగుంటుందండి. మనం అన్నంలో తినటానికి, దోశలు, ఇడ్లీలు అన్నిట్లో కూడా తినొచ్చు, బాగుంటుంది. చట్నీకి ఏం ముచ్చుకలు తీసే అవసరం లేదండి, ఇవి తీస్తారు కదా, ఇవేం తీయనండి నేను చట్నీకి. పచ్చికాయలు కొన్ని, పండుకాయలు కొన్ని, బాగుంటుంది చూడండి చట్నీ. మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. చాలామంది పండుకాయలు వేయరు కదా, పచ్చికాయలే వేసుకుంటారు. పండుకాయలు, పచ్చికాయలు రెండు కలిపి వేస్తే బాగుంటుంది.
10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. తీసుకుందామండి. 10 నిమిషాలు అయిందిగా, మెత్తబడిపోయి ఉంటాయి. ఇలా తొక్కలు వేరయ్యేదాకా మనం నూనెలో వేయించుకుంటే సరిపోతుందండి. తొక్క వేరైపోయిందిగా. పులుపు కావాలనుకుంటే మనం ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి. కొంచెం పులుపు తినేవాళ్ళు, నేనైతే టమాటాల వరకే వేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరైతే ఇప్పుడు చట్నీ నూరుకుందాం. మనం చట్నీ తాలింపు వేసుకుందామండి. చట్నీ నూరుకున్నానండి, చట్నీ తాలింపు వేసుకుందాం. ఇందాక చట్నీలో వేసానండి నూనె, అందుకని కొంచెం తక్కువ వేసా. చట్నీ ఇందాక టమాటాలు పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు బాగానే వేసాను నూనె. మనం ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇంతేనండి. మనం ఉల్లిగడ్డ వేసామనుకో 4 రోజులు ఉంచుకోవాలన్నా ఉండదు, చట్నీ పాడైద్ది. అందుకని వేయట్లేదు. పచ్చనపప్పు, మినపగుండ్లు కూడా వేయట్లేదు. ఎందుకంటే ఆ చట్నీలో అప్పటికప్పుడు తినడానికి కరకరలాడితే అన్నంలో బాగుంటాయి, తర్వాత మెత్తపడితే చట్నీ పాడైద్ది. అందుకనే వేయట్లేదండి నేను. మనకు ఒక రోజుకి వస్తే మనం అన్నీ వేసుకొని చేసుకోవచ్చు. మనకు నిల్వ ఉండాలంటే ఎల్లిపాయ, మిరపకాయ, జీలకర్ర, కరివేపాకు వేయాలి, ఇంకేం వేయొద్దు. మరీ మాడిపోకూడదండి, చాలా దూరగా అయింది. ఎల్లిపాయ మరీ మాడిపోకూడదు, బాగుండాలి అట్లా. దూరగా మాడాలి కానీ ఎక్కువ మాడకూడదు. ఎర్రగా అయిపోయింది ఎల్లిపాయ కూడా. చట్నీ అన్నట్టు వాసన వస్తుంది. వేడి అన్నంలో వేసుకొని తినాలి. ఈ చట్నీ కూడా వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి. అంతేనండి. పచ్చిమిరపకాయలు, పచ్చికాయలు వేసా. పచ్చికాయల్లో పండిన కాయలు, పండుకాయలు వేసి టమాటాలు వేసానండి. చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఈ చట్నీ బాగుంటుందండి.
సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.